హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఫ్రైడే లాగ్కి కంటిన్యూషన్ అండి. నేను చెప్పాను కదా ఫ్రైడే లాగ్లో. సో ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని మేము గుడికి అయితే బయలుదేరామని చెప్పి, ఇదిగోండి ఇలా పూజ చేసుకున్న తర్వాత అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతికి దగ్గరలో రాయల చెరువు ఉంటుందండి. అక్కడైతే శక్తిపీఠం ఉందండి. అక్కడ వారాహి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. ఆ గుడి అయితే బాగుంటుందండి. చుట్టూ పంట పొలాలు, ఆ చెరువు పక్కనే చెరువు, బాగా చల్లని గాలి వీస్తూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరితో కలిపి మేమైతే ఇలా బస్కి అయితే వెళ్ళామండి. 30 రూపీస్ ఛార్జ్, అంతే అండి. రోడ్డు మీదే ఉంటుంది గుడి. బస్సు దిగాక ఇలా కొంచెం నడిచి వెళ్ళాలి. చూశారు కదా, మేము వెళ్ళేసరికి 10 అయింది టైము. అప్పటికే ఇలా బార్లు తీరున్నారండి. క్యూ లైన్లో పెద్ద క్యూ లైన్ ఉన్నింది. సో ఆ రోజు ఎండ కూడా విపరీతంగా ఉందండి. వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఎండగా ఉందని. అంటే వీడియో కూడా రాలేదు ఆ ఎండకి నీట్గా. ఇక్కడైతే హోమం జరుగుతూ ఉంది. డబ్బులు కట్టిన వాళ్ళు లోపల కూర్చొని హోమం చేయించుకుంటుంటారు. ఇదైతే ఎంట్రన్స్ అండి. అంటే రోడ్లోకి లైన్ ఉంది కదా, అదంతా దాటుకొని ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. అటు ఇటు ఏనుగులతో అయితే డెకరేషన్ చేశారండి. ఇంకా క్యూ అయితే 3-4 అవర్స్ అయితే ఈజీగా పట్టిందండి దర్శనం. బయట కాకుండా ఇదైతే ఇంకా లోపల. మళ్ళీ బయట క్యూ ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడి నుంచి ఎంట్రన్స్ అయ్యాక మళ్ళీ లోపల కూడా ఉందండి 2-3 లైన్లు. చూశారు కదా, ఎందుకు ఆ రోజు చాలా రష్గా ఉంది. ఇంతకుముందు మేము ఒకసారి వెళ్తేను ఖాళీగా ఉందండి, బాగా చూసాము. ఈసారి ఎందుకు అసలు ఏం చూడలేకపోయాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి వీడియో. ఆషాఢ మాసంలో అమ్మవారికి చీర సమర్పిస్తే మంచిదని అందరూ చీరలు అయితే పెడతారు కదా, అవంతా ఇక్కడైతే వేలం వేస్తున్నారండి. కాటన్వి అయితే 300, ఇట్లా కొంచెం అంచు అవి ఉంటాయి కదండి బార్డర్ వచ్చి, అవైతే 500. నేనేం తీసుకోలేదులేండి, మా ఫ్రెండే ఒక శారీ కొనుక్కున్నారు. ఇందనక చూపించిన వీడియోలో కుబేర స్వామి. ఇదైతే ఇంకా పైన అండి, పైన మరకతం అనే అమ్మవారు ఉన్నారు. సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాక అక్కడ కూడా అందరూ ముడుపులు, అది ఆ ఎండకి వీడియో కూడా సరిగా రాలేదండి. ఇదిగోండి, ఏవైనా కోరికలు ఉంటేను అది చెప్పుకొని ఆ ముడిపు అయితే కడితే కోరికలు తీరుతాయంటారండి. ఇదైతే ఇంకా చుట్టుపక్కల చాలా బాగుంటుందండి క్లైమేట్ అయితే. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, తనైతే నా ఫ్రెండ్ అన్నమాట. సో ఇలా గుడి చూశారు కదా, చుట్టుపక్కల మొత్తం కొండలు, చెట్లు, పక్కనే చెరువు, చాలా బాగుంటుందండి. కాకపోతే ఆ రోజు విపరీతమైన ఎండ, అలాగే జనాలు ఎక్కువ వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత. అందువల్ల నాకు విపరీతంగా హెడేక్ వచ్చేసి వీడియో కూడా సరిగా తీయలేకపోయాను. ఇవి కొన్ని ఫోటోలు మాత్రం ఉన్నాయి నా దగ్గర. ఇక్కడైతే వారాహి అమ్మవారు ఇట్లా లోపలికి ఉంటారండి, పాతాళంలో ఉన్నట్టు లోపలికి ఉంటారు. మనం దగ్గరికి వెళ్తేనే బాగా కనిపిస్తారు. గుడి గురించి ఈసారి ఎప్పుడైనా పూర్తిగా కనుక్కొని చెప్తా అండి. ఇదైతే గర్భగుడి లోపలే అన్నమాట. ఈ వీడియో అయితే వారాహి నవరాత్రుల్లో 9వ రోజు అండి. అందుకని చెప్పి రష్ చాలా ఎక్కువగా ఉంది, లాస్ట్ డే కాబట్టి. మేమైతే 4 అవర్స్ లైన్లో నిలబడి